బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు 3 గంటలకు పైగా కొనసాగింది. సమావేశంలో 20కి పైగా ముఖ్య అంశాలపై చర్చ జరిగింది. కేబినెట్ ప్రధాన ఏపీ సర్క్యులేట్ ఎకానమీ వెట్ రిప్లేస్మెంట్ పాలసీపై నిర్ణయాలు తీసుకుంది. అలాగే పర్యాటకుల ప్రాజెక్టుకు భూముల కేటాయింపులకు సంబంధించిన మార్గదర్శకాలపై సమగ్ర చర్చ జరిగింది. ఇక 4 చట్ట సవరణలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా 51వ CRDA సమావేశంలో ప్రతిపాదించిన అభివృద్ధి ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతులు కల్పించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేబినెట్ ప్రకటించింది. ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని అధికారులు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు 3 గంటలకు పైగా జరిగింది. సమావేశంలో 20కి పైగా ముఖ్య అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా ఏపీ సర్క్యులర్ ఎకానమీ వెట్ రీసైక్లింగ్ పాలసీపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. అలాగే పర్యాటకుల ప్రాజెక్టులకు భూముల కేటాయింపులకు సంబంధించిన మార్గదర్శకాలపై సమగ్ర చర్చ జరిగింది. ఇక 4 చట్ట సవరణలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా 51వ CRDA సమావేశంలో ప్రతిపాదించిన అభివృద్ధి ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతులు కల్పించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కేబినెట్ ప్రకటించింది. ఈ నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతాయని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని అధికారులు పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేసీఆర్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆర్యమ సుందరం, కమిషన్ తరపున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నాయి. సుందరం వాదనల ప్రకారం కాళేశ్వరం కమిషన్ నివేదిక కాపీ ప్రభుత్వం వారికి ఇవ్వలేదు. కమిషన్ నివేదికలో ఆరోపణలు ఉంటే సెక్షన్ 8D నోటీసులు ఇవ్వాల్సిన విధిగా ఉన్నప్పటికీ కమిషన్ 8D, 8C నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎలాంటి కాపీ లేకుండానే నివేదికను ప్రభుత్వానికి అందించడం అన్యాయమని పేర్కొన్నారు. సుమారు 600 పేజీల నివేదికను సమీక్షించాక 3 కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది. అయితే 3 కమిటీ కూడా 60 పేజీల బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వకపోవడంతో సమస్యలు తలెత్తుతాయని అడ్వకేట్లు సుందరం, శేషాద్రి నాయుడు వాదనలు చేశారు. ఇటీవల హైకోర్టు విచారణలో ఈ అంశాలు తీవ్రంగా చర్చకు వచ్చాయి. తదుపరి విచారణకు హైకోర్టు తేదీ నిర్ణయించనుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. కోదాడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న ఓ వ్యక్తి నుండి పనికి సంబంధించి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు ఏర్పాటు చేసిన SOP ప్రకారం ఏసీబీ అధికారులు పట్టణంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయనను అక్కడి కార్యాలయంలో విచారిస్తున్న ఏసీబీ అధికారులు తదుపరి విచారణ కోసం చర్యలు చేపట్టారు. హనుమకొండ జిల్లా నందిహిల్స్లోని భారత జాతీయ రహదారుల సంస్థ ఆస్తిని అధికారులు కోర్టు ఆదేశాల మేరకు జప్తు చేశారు. ఆరేపల్లి గ్రామానికి చెందిన రైతుల భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. రైతుల ఫిర్యాదుతో స్పందించిన కోర్టు పరిహారం చెల్లించేంత వరకు ఆస్తిని జప్తు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అధికారులకు చేరుకొని ఆస్తిని జప్తు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తమ జీవనాధారం కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం మరిన్ని భూ స్వాధీనం కేసులపై ప్రభావం చూపవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆఫీస్ పేరు మీద వచ్చింది, ఫర్నిచర్ ఇవన్నీ అటాచ్ డైరెక్టర్ పేరు మీద చేసుకుంటారు. వచ్చింది. డైరెక్టర్ పేరు మీద మీ ఎగ్జిక్యూషన్ మీరు చేసుకోండి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం ప్రతిగతి ఇస్తారో మీరు అది ఫోటో తీయండి. మనం క్రిమినల్ కేసు కంప్లైంట్ చేస్తాం జిల్లా జడ్జి గారికి. వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఫర్నిచర్ పడకత్తలేదు సార్, మేము ఉన్నాం, మా ముందే జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నల్లచెల్ర మండలం గంటవారిగూడెంలో జంట హత్యలు కలకలం రేపాయి. భార్య కాపురానికి రాకపోవడంతో అత్తగారింటికి వెళ్లిన అల్లుడు రామకోటేశ్వరరావు అత్తమామల పీక కోశారు. అత్తమామల పీక కోసి పోలీసులు వచ్చేంత వరకు అక్కడే నిలబడ్డాడు. దీంతో నల్లచెల్ర పోలీసులు రామకోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న ఇరువురు మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా పెద్ద పిల్లవాడిని చదివించలేదని చెప్పి మా తమ్ముడు తీసుకెళ్తానన్నాడు. మా తమ్ముడి దగ్గర పంపించాను. మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు పేరు అప్పారావు అండి. మీ పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? 15 సంవత్సరాలు అవుతుంది. ఆయనకి ఎంతమంది పిల్లమ్మా? రేకులు అప్పారావా? తమ్ముడు పేరు నేను ఎక్కడే ఉన్నాను. కత్తి చూసి మా నాన్న లాగే. ఈరోజు సుమారు 1 గంట సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు గంటవారిగూడెం ఈ యొక్క బీసీ కాలనీ వద్ద అల్లుడు గారు అత్తనే మామగారు సంపూర్ణ సమాచారం వచ్చిందండి. వెంటనే సీన్లోకి వచ్చాం. ఇక్కడ అత్తగారు బయట, అలాగే మామగారు మెట్ల మీద పడి ఉన్నారు. ఆ యొక్క అల్లుడు గారు సంవత్సరం క్రితం నుంచి అల్లుడు కూతురు సంవత్సరం పంపట్లేని ఉద్దేశంతో కోపం వచ్చి అగ్రెసివ్ అతని మామూలు చంపడం జరిగింది. దీని మీద మేము విచారణ జరిపి పూర్తి దర్యాప్తు చేసి మేము కేసు కట్టి దర్యాప్తు చేస్తాం. మరీదు రామకోటేశ్వరరావు అని తెలిసింది అల్లుడి గారి పేరు. పూర్తి వివరాలు తెలియదు, తెలుసుకుని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఈరోజు సుమారు 1 గంట సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు గంటవారిగూడెం ఈ యొక్క బీసీ